మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ అపవాది మొదటి నుండి పాపం చేయుట. అపవాది అంటే సాతాను. అపవాది గురించి మనం చాలా చాలా ఎక్కువ సార్లు వింటాము. ఒక విధంగా చెప్పాలంటే దేవుడి కన్నా ఎక్కువ సార్లు అపవాది గురించి తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అపవాది గురించి యోహాను అనే భక్తుడు, యోహాను అనే అపోస్తలుడు తన సంఘానికి ఏం రాస్తా ఉన్నాడంటే, అపవాది మొదటి నుండి పాపం చేస్తా ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆది నుంచి అతను మోసం చేస్తా ఉన్నాడు. ఏం చేశాడు మోసం? లేదా మొదటి నుండి పాపం చేస్తాడు కదమ్మా. మొదటి నుండి ఏం చేస్తాడు? ఆయన పాపం చేస్తున్నాడు. అపవాది యొక్క పని పాపం చేయడం. సో మనం పాపం చేస్తే మనం అపవాది సంబంధం అవుతాం. అదే మాట దాని కింద వచ్చేటప్పుడు రాస్తా ఉంటాడు. అపవాది అంటే తప్పుడు ఆరోపణలు చేసేవాడు. సాతానికి చాలా పేర్లు ఉన్నాయి. లూసిఫర్ అని పిలుస్తారు, సాతాన్ అంటారు, అపవాది అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా సరే అతను సాతాను. ఏ పేరుతో పిలిచినా సరే దేవుడికి వ్యతిరేకమైన వాడు మనం అర్థం చేసుకోవచ్చు. అతను ఏం చేస్తాడంటే మొదటి నుంచి పాపం చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ పాపం చేసేవాళ్ళు ఎవరి సంబంధంలో అవుతారు? మరి పాపం చేసేవాళ్ళు ఎవరి సంబంధంలో అవుతారు? దేవుడికి వాళ్ళకి సంబంధము లేదు. ఏ సంఘంలో ఉండదు. పాపం చేసేవాడికి కింద చాలా స్పష్టంగా రాస్తాడు. దాన్ని కూడా మనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపం చేస్తాడు. ఏం చేశాడు పాపం ఆయన అంటే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో మనకు కనపడుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం ఒకసారి. 99 చూసినట్లయితే మనం చూద్దాం. యెషయా గ్రంథము 14 చదువుతాం. అపవాది చేసిన మొదటి పాపం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 14 చదువుమా. నేను చదవమా అనేది మొదలు పెట్టాను. ఇక అది అక్కడ పాల్చుకోకూడదు. నేను ఆకాశం నుండి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించును. ఇక్కడ మన 13, 14 వచనాలు మనం కనుక చదివితే అక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే, దేవుని నక్షత్రానికి పైగా తన సింహాసనాన్ని ఉంచుకోవాలని అపవాది ఆశపడతా ఉన్నాడు. 12వ వచనంలో అపవాది త్రోయబడ్డాడని చెప్తూ ఎందుకు త్రోయబడ్డాడో 13, 14 వచనంలో యెషయా భక్తుడు జరిగిన దాన్ని వివరిస్తా ఉన్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తా ఉన్నాడు. అతను చేసే 2-3 రకాల పాపాలు మనము ఈ సమయాన్ని బట్టి మనం చూసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఒక ముఖ్యమైన పాపం ఏంటంటే, దేవుడి కన్నా తను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అంటే దేవుడి కన్నా తను గొప్పవాడిని అని అనుకుంటా ఉన్నాడు. దేవుడి కన్నా తన సొంత విషయాలకి, తన సింహాసనానికి అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని నక్షత్రములు పైగా ఆ సింహాసనమును హెచ్చించును, సభాపర్వతం మీద నేను కూర్చుందును. 14వ వచనము 2వ వచనంలో చూస్తే, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకొందు అని మనస్సులో అనుకున్నాడు. దాని శిక్షణ అనుభవించాడు. అంటే అపవాది దేవుడి కన్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలి అనుకున్నాడు. దేవుడితో సమానమైన స్థానంలో ఉండాలనుకున్నాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే హెచ్చించుకోవడానికి ఇష్టపడ్డాడు. అపవాది అంటే దీనిలో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. సమయాన్ని తక్కువ ఉంది కాబట్టి వీటన్నిటిలో నుంచి కనుక మనం ఒక విషయాన్ని చూస్తే, అపవాది దేవుడితో ఎడబాటు అయ్యి దేవుడి కన్నా ఉన్నతమైన వాడిగా ఉండాలనుకున్నాడు. అంత మాత్రమే కాదు, అపవాది హెచ్చించుకోవడానికి ప్రయత్నించాడు. అపవాది అంటే ఈ రోజు మనం కనుక దేవుడి కన్నా ఎక్కువగా మనం ప్రేమించాము అంటే అర్థం ఏంటంటే, దేవుడి కన్నా అపవాది తను హెచ్చించుకున్నాడు. దేవుడి కన్నా తను ఎక్కువ అనుకుంటా ఉన్నాడు. దేవుడికి దాటి ఏదైనా ఆశపడినట్లయితే మనకు కూడా అపవాది సంబంధమే. ఈ మధ్యాహ్నకాల సమయంలో అపవాది దేవుడి కన్నా తను గర్వంతో నిండిపోతా ఉన్నాడు. గర్వము అనేది చాలా భయంకరమైన పాపము. అపవాది గర్వము చేత తోసివేయబడ్డాడనే మాట కూడా స్పష్టంగా వాక్యంలో మనకు కనబడతా ఉంటుంది. గర్వం వలన అతను ఏమనుకుంటా ఉన్నాడంటే, దేవుడి కన్నా తాను హెచ్చించుకోవాలనుకుంటా ఉన్నాడు, ఘనతను కోరుకుంటా ఉన్నాడు, దేవుడితో సమానం చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. గర్వం అనేది ఒక భయంకరమైన పాపం. గర్వం అనేది చాలా భయంకరమైన పాపం. అది మనిషి మనలో ఉన్నట్టుగా కనపడదు. గర్వం అనేది ఉదాహరణ చెప్పాలంటే, గర్వం అనేది మనం ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరితో నాకు అవసరం లేదు, ఎవరన్నా నాకు దగ్గరికి రావాల్సింది అనే ఆలోచన గర్వానికి సంబంధించింది.
అపవాది చేసిన పాపాల్లో 3 రకాల పాపాలు ఈరోజు మీరు జ్ఞాపకం చేయాలనుకుంటా ఉన్నాను. మొదటిగా ఫస్ట్ నుంచి చేసిన పాపం ఏంటి తెలుసా? అతను తను దేవుడి కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటా ఉన్నాడు. అంతమాత్రంగా తాను గర్వంతో నిండిపోయాడు. గర్వంతో నిండిపోయాడు. ఈ బలలో చేతులు పెట్టే ముందు మన జీవితంలో గర్వం ఉందేమో ఒకసారి పరిచయం చేస్తున్నాం. దేన్ని చూసుకుని గర్వపడతామో మనకి అర్థమవుతుంది కాదు. మనం కొన్ని విషయాన్ని చూసుకుని గర్వపడతా ఉంటాము, కొన్ని విషయాన్ని కలిగి ఉన్నందుకు గర్వపడతా ఉంటాము, కొన్ని విషయాల్లో కొనసాగుతున్నది గర్వపడతాం. అంటే చాలా చిన్న ఉదాహరణ చెప్పాలంటే నేను నా జీవితంలో ఇన్ని సంవత్సరాల పరిచయంలో గమనించిన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఎవరికైనా పని లేదనుకోండి, పని ఉద్యోగం ఏదైనా లేదనుకోండి, ఈ ఇబ్బందులు పడతా ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఆ పని కానీ ఉద్యోగమే వస్తుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఆ పనిని బట్టి లేదా వాళ్ళు సంపాదించిన రూపాయిని బట్టి గర్విస్తూ ఉంటారు. కొన్ని రోజులకి దేవుడి కన్నా తమ కష్టమే తమను పెద్దలు చేసిందని కానీ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు కూడా అదే చేస్తూ ఉన్నాడు. దేవుడి కన్నా ఎక్కువ తను హెచ్చించుకుంటా ఉన్నాడు, గర్వంతో నిండిపోతా ఉన్నాడు. అదే ప్రార్థన చేయడం వల్ల నాకు ఈ పని వచ్చింది, ప్రార్థన చేయడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది, ఈ ప్రార్థన చేయడం వల్ల వచ్చిన పని లేదా ఈ ఉద్యోగము దేవుడి కొరకు దేవుడికి ఉపయోగపడటానికి నేను వాడబడతాను. దేవుడి సన్నిధిలో ఇంకా మరి ఎక్కువగా నేను ఉంటాను. ప్రార్థన చేస్తే దేవుడు నాకు తక్కువ కాలంలో చూస్తాను కాబట్టి నా ఎక్కువ సమయాన్ని నేను దేవుడికి ఇస్తాను, దేవుడిచ్చిన ధనాన్ని దేవుడి సన్నిధిలో ఇస్తాను అనే ఆలోచన లేని వారిగా మనిషి కనపడతా ఉంటారు. అదే కనీసం దర్శన భాగము తీయడానికి కూడా మనిషికి ఇష్టమైన పరిస్థితి కనపడతా ఉంటుంది. అది అపవాద సంబంధమైన మనం. మాకు ఇది ఉంది కాబట్టి మేము ఎవరిని పట్టించుకోవడం అవసరం లేదు అనే ఆలోచన అపవాద సంబంధం మనం. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా సరే మీకు దేవుడు ఇచ్చిన పని లేదా దేవుడి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి గర్వించి దేవుడి సన్నిధికి దూరమైనట్లయితే, దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే ఈరోజు తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే బహుశా దేవుడు మనకి చివరి అవకాశం కావచ్చు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి నాకు దేవుడికి ఉద్యోగం కొరకు లేదా ఈ పని కొరకు దాని ద్వారా ఇచ్చిన రూపాయి కొరకు దేవుడు స్థుతిస్తూ దేవుడి సన్నిధిలో నేను ఇంకా బలంగా ఉంటాను, నా సాక్ష్యాన్ని బట్టి నా జీవితంలో జరిగిన దాన్ని బట్టి మరికొంతమందిని నా సంఘానికి తీసుకొస్తాను అనే ఆలోచన లేకపోవడం అనేది గర్వానికి సంబంధించింది. ఆ గర్వం వంటి పాపము అపవాదం ఉంది కాబట్టి అతను పరలోకం నుంచి క్రిందకి తోసిపోయాడు. గర్వం మనను దేవుడితో ఉండేవాడు, గర్వం మనం దేవుడితో ఉండేది. మేము విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడితో ఉండని కూడా చేసే ఏదైనా సరే అది పాపమే. అపవాది గర్విష్టి, గర్వం కలిగిన వాడు. అపవాది కూడా ఏం చేస్తాడో మనం చూద్దాము. ఆదికాండము, అది మనందరూ తెలిసిన విషయమే, ఆయన మరొకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆదికాండము అపవాది సర్పాన్ని వాడుకుని ఆదాము అవ్వలతో ఒక విషయం చెప్తా ఉంది. ఏమంటారంటే మీరు చావనే చావరు. అది అపవాది అనేది సర్పాన్ని వాడుకుని అపవాది ఏం చేస్తున్నాడంటే ఆదాముని అవని మోసం చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకి వ్యతిరేకమైన మాట చెప్తా ఉన్నాడు, అబద్ధం చెప్తా ఉన్నాడు, మోసం చేస్తా ఉన్నాడు, లోపడకుండా చేస్తా ఉన్నాడు. అపవాది చేసే పాపాలు కొన్ని విషయాలు చూస్తా ఉన్నాం. ఒకటి ఇప్పుడు దాకా మనం చూస్తే మొదటి దాన్ని దేని చూసాము, గర్వం గురించి చూసాము. రెండోది అపవాది అబద్ధం చెప్తాడు. ఏం చెప్తాడు? అబద్ధం చెప్తాడు. దేవుడు ఎందుకు చెప్తారా, అపవాదం ఎందుకు చెప్తారా? చాలా ఆలోచించారు. దేవుడు చెప్తారు కదా, అక్కడ ఒక క్షణం కూడా ఆలోచించారు. దేవుడు ఏం చెప్తాడంటే మీ పండుగ తినమా మీరు నిశ్చయంగా అన్నాడు. అపవాది ఏం చెప్తాడు? పూర్తి వ్యతిరేకం చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటకి కంప్లీట్ ఆపోజిట్ చెప్తాడు. దేవుడు 100% నిజం చెప్తే అపవాది 100% అబద్ధం చెప్తాడు. అబద్ధం చెప్పేవాడు అపవాది సంబంధి. మనం అపవాదం చేసే పాపాల గురించి చూస్తా ఉన్నాం, ఆయన చేసిన పాపాల గురించి చూస్తా ఉన్నాం. అపవాది గర్విష్టి, గర్వం కలిగిన వాడు. గర్విష్టిగా మనం చేస్తాడు. మనలో లేని దాన్ని చూపించి ఉన్నదాన్ని ఎక్కువ చూపించి మనలో గర్వం వచ్చేలా చేస్తాడు. ఆ గర్వం మనల్ని దేవుడి సన్నిధిలో నుంచి త్రోసి వేసేలాగా చేస్తాయి. అపవాదిని పరలోకం నుంచి త్రోసివేయబడింది. తీసివేయడం కూడా కాదు, తొలగించివేయడం కూడా కాదు, దేవుడి సన్నిధి నుంచి త్రోసివేయబడ్డాడు. మనం కూడా గర్విష్ఠం అయితే త్రోసివేయబడతాం. రెండోది అపవాది అబద్ధం చెప్తాడు.
నేను మన చర్చిలో చాలా మందిని చదువుకోకుండా అబద్ధాలు చెప్పామని చూశాను. చదువుకోవడం కనీసం ఆలోచనలో ఏమాత్రం చదువుకోకుండా అబద్ధాలు చెప్పడం చూశారు. నాతో చెప్పారు, నా ఎదురు కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకొకరి ముందు చేసి అయ్యా ఏం చెప్పమంటారా అని అడిగేవారు. ఏం చెప్పమేంట నాకు జరిగింది చెప్పంటే, అలా కాదు ఎలా చెప్తే బాగుంటుంది, జరిగినట్టు చెప్పడానికి దాన్ని మ్యానిపులేట్ అంటే దాన్ని మసిపూసి మారేదే చేయనక్కర్లా. ఒక అంత భయంకరమైన అబద్ధాలు మనుషులు ఆడతారంటే చిన్న విషయానికి అబద్ధంతో నీ హృదయం నిండిపోయిందంటే, నీ హృదయం ఏంటో నిండిపోయింది సార్, అపవాద్యం నిండిపోయింది. ఒక్క అబద్ధాన్ని జీవించలేకపోతా ఉన్నావే నువ్వు. అనవసరమైన విషయాలు కూడా కొన్నిసార్లు తప్పనిసరి అబద్ధం చెప్పడం వేరే, కానీ దాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడో నాకు తెలియదు. అనవసరమైన విషయాలు కూడా అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు చర్చిలో ఉన్నా సరే నువ్వు ఎవరి సంబంధం తెలుసా? గట్టి చూడాలి. అందులో ఏమి డౌట్ ఏమీ లేదు. ప్రతి చిన్న విషయానికి నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు దేవుడి సన్నిధికి వస్తావని దేవుడికి ఏ సంబంధము లేదు. ఇంకొక విషయం చూస్తావు, నువ్వు అపవాది సంబంధివి, దేవుడి సన్నిధిలోకి ఏం జరుగుతూ చూడటానికి వస్తున్నావు అంతే. అదే చిన్న అబద్ధాన్ని మార్చుకోలేకపోతున్నావే. కళ్ళకుండా అబద్ధాన్ని చూడుంటుందా? చాలా ఆలోచిస్తున్నారే వాళ్ళకి చెప్తున్నారు కారణంగా. డౌట్ ఉందా ఏమన్నా? కళ్ళకుండా అబద్ధాన్ని చూడకుండా ఉందా? అబద్ధం ఆడేవాడికి ఎక్కడ ఉంటుంది చోటు? మరి ఎందుకు అబద్ధం ఆడతాం? చాలా విషయమే అంటే చాలా చిన్న విషయం. ఇప్పుడు చెప్తే సరిపోదు, అంత ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని నువ్వు అబద్ధం ఆడుతావంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు నరకానికి నువ్వు సిద్ధపరుచుకుంటున్నావు. అబద్ధమే కాదు, కానీ ఆ అబద్ధము ఆడటం వల్ల దేవుడి కృపను కోల్పోతా ఉన్నావు. ఇంకా ముందుకెళ్తే దేవుడిని మళ్ళా ఏ అబద్ధం అయ్యా నేను అబద్ధం ఆడాను నువ్వు క్షమించడం ప్రార్థన చేశారా? మార్గం పొందినప్పుడు మార్గం పొందే అవసరం మాట్లాడుతున్నాను. ఎవరైనా అబద్ధం ఆడారో ప్రార్థన చేశారా? వాళ్ళు సరి చేస్తున్నారా? కడిగిన తర్వాత యేసు ప్రభు తన రక్తం చేత కడిగిన తర్వాత మళ్ళీ అంతకన్నా ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నామంటే అర్థమైంది తెలుసా? అంతకన్నా ఎక్కువ అబద్ధం ఆడుతున్నామంటే అర్థమైందంటే అంత ముందు రక్షణ పొందకముందు అపవాదితో నీకు అంత సంబంధం ఉందో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంబంధం ఉందని అర్థం. ఒక నిజం తెలిసిపోయిన తర్వాత కూడా అదే విషయంలో 10 సార్లు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం ఆడాల్సిన అవసరం లేకపోతే అబద్ధం ఆడుతూ ఉన్నారు. ఈరోజు నన్ను నేను సరి చేసుకుంటాను. నా జీవితంలో నేను అబద్ధం ఆడు కథవులను నాకు దూరం చేయండి అని ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు చెప్పిస్తారా? నా జీవితంలో అబద్ధం ఆడకుండా నా కథవులను నేను కాపాడుకుంటానయ్యా. వాటి ఏం తేడా ఎక్కడేదంటే ఏమనుకోవచ్చు, ఇంకో రకంగా ఏమనుకోవచ్చు అంటే ఆడతానగా నాకు ఇష్టం అనుకోవచ్చు. మనం అబద్ధాలు ఆడటం లేదు, మన పక్కన లేదు. ఒకరోజు మనం చేసి నిర్వహించుకుంటే అబద్ధాలు ఆడతారు. ఎందుకంటే అబద్ధాలు ఆడకపోతే చాలా మంచిది. ఒకవేళ ఆడుతున్నా సరే నేను మా పక్కన చూసింది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పు మనం చెప్పినా సరే దాన్ని ఒప్పుకొని స్థితికి వచ్చారు. అబద్ధాలు ఆడరు, మీరు అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, మీరు అర్థం నన్ను చెప్పినా అట్లానే అది కూడా అర్థం చేసుకుని మీరు అబద్ధాలు ఆడే వాళ్ళు ఉండొచ్చు. అదంతా వాళ్ళు కాక ఒక రకంగా అబద్ధాలు ఆడకుండా ఉంటే మంచిది. ఒకవేళ అబద్ధాలు ఆడుతున్న ఆ పచ్చి కూడా లేని స్థితికి వెళ్ళిపోతే చాలా భయంకరమైంది. అపవాది మొదటి నుండి అబద్ధం ఆడుతున్నాడు. రెండోది ఏం చేస్తాడు తెలుసా? అపవాది మోసం చేస్తాడు. వీళ్ళు చనిపోతారు, దేవుడికి దూరం. అపవాదికి చనిపోవటం మాత్రమే కాదు, కానీ ఎప్పుడైతే దేవుడి మాట వినరో వీళ్ళు దేవుడి దగ్గర నుంచి త్రోసివేయబడతారనే విషయం అపవాదికి తెలుసు. దేవుడికి ఇష్టం లేకపోతే దేవుడి సన్నిధిని వీళ్ళు కోల్పోతారు, దేవుడు త్రోసివేయబడతారని తెలుసు. కానీ ఏం చేస్తారు కదా, అక్కడ మోసం చేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే వాటిని మీరు ఏంటో చెప్తానంటే మీరు వాటిని తిరుగుతున్నా 5వ వచనం మీరు దాని తిరుగుతా మీ కనులు తెరవబడినట్టు మీరు మంచి చెడులను ఎరుగువారై జాగ్రత్తల వలె ఉందని దేవునికి అంటే మోసం చేస్తారు. అబద్ధం వేరే, మోసం వేరే.
రెండు దగ్గర ఉంటాయి కానీ రెండు వేరే వేరే. మోసం చేయడం అనేది మంచిదో చేస్తారు. మనం చాలా ఆలోచిస్తారే, అంటే ఎవరన్నా తీసుకొచ్చారు మొదటిసారి, అమ్మ దేవుడు అబద్ధం ఇష్టపడతాడు లేదంటే ఆలోచించారు అనుకోండి, దేవుడికి తెలుసా లేదా అనుకుంటాడు కొద్దిసేపు. రెండోది మోసం చేయడం మంచిదే కాదని నేను అడిగాను అనుకోండి, ఇలాగే ఇంకా ఆలోచించారు అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మనకి వీళ్ళందరూ మోసాలు చేస్తారేమో, వీళ్ళందరూ అబద్ధాలు ఆడతారేమో. అంటే మనం ఎప్పుడైతే కనీసము ఒక తప్పుని తప్పు అని కూడా చెప్పలేకపోతున్నామో నోట్లో, దాని అర్థం ఏంటంటే మన హృదయము ఆ తప్పుని ఒప్పుకుంటుందని అర్థం, ఆ తప్పుని సమర్థిస్తున్నామని అర్థం. మోసం చేయడం అనేది బహు భయంకరమైన పాపము. మోసం చేసేవాడు ఎవరిని మోసం చేద్దామని ప్రయత్నం చేస్తాడు తెలుసా? తను తాను మోసం చేసుకుంటూ దేవుడిని కూడా మోసం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాక్యం చూసిన వాళ్ళ గర్వముతో ఉన్నావేమో ఈ మధ్యాహ్న కాలంలో పరీక్ష చేసుకో దేవతలో ప్రభు వారు చేసి పెట్టే ముందు. అబద్ధాలు ఆడుతూ ఉన్నామేమో, అబద్ధాలను బట్టి సరి చేసుకో. చాలా మంది నాతోనే మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఎట్లా చూద్దామా అట్లా చూద్దామని నిజాన్ని అబద్ధంగా వారికి చెప్పడం కోసం నా సలహా తీసుకుంటా ఉంటారు. నేను చాలా చెప్తా, అబద్ధం చెప్పొద్దండి, నిజం చెప్పి నిజం ఏం చెప్పచ్చు చెప్తాను నేను, నిజం సంవత్సరం వస్తుంది. తప్పు చేసినా పర్లేదు, నిజం చెప్పండి, దాన్ని సరి చేసుకోండి. దేవతలో దేవుడు కొట్టేస్తాడు, మరలా తప్పు చేయకుండా దేవుడు సహాయం చేస్తాడు నువ్వు ఆశపడితే. అదే అబద్ధం ఆడామనుకోండి, ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కాపాడటం కోసం 100 అబద్ధాలు ఆడాలి. అబద్ధాలు ఆడడానికి ఏదో చూసేవాళ్ళు తెలుస్తుంది. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని మళ్ళీ కాపాడుకోవడానికి, అది నిజం నిరూపించడానికి 100 అబద్ధాలు ఆడాలి. అది నిజం చెప్తే అక్కడ సరిపోతాయి, అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. అబద్ధం చెప్తారు ఒక మాట. వాక్యం వాళ్ళ నీవు అబద్ధం రాసినప్పుడు అపవాది సంబంధం అవుతావు. మూడో విషయం ఏంటో తెలుసా? అపవాది మోసం చేస్తాడు, మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడు. మోసం చేయడం అంటే తనకు తెలిసిన విషయమే, కానీ వాళ్ళకి నిజం చెప్పకుండా మోసం చేస్తా ఉన్నాడు, దేవుడి తల్లి ద్రోహం చేస్తా ఉన్నాడు. మోసం చేసే వారికి బహు కఠినమైన శిక్ష ఉండదు. మోసం చేసిన వాడు చాలా ఇబ్బంది పడతాడు. మోసం చేసి ఒక్క పూట బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడతాడు తెలుసా? యాకోబు తన దగ్గర మోసం చేశాడు, తెలుసా మీకు? యాకోబు తన దగ్గర మోసం చేశాడు. దానివల్ల ఏం చేశాడు తెలుసా? 21 సంవత్సరాలు తన మామ లాభం దగ్గర వెట్టి చాకరీ చేశాడు. యాకోబు ఇంట్లో కొన్ని 100 మంది పనివాళ్ళు ఉన్నారు. మనకు ఎలా తెలుసంటే అబ్రహాం ఇంట్లో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఒకే ఒక కొడుకు, ఆ కొడుకు ఏంటి? ఇసాకు. ఆ పనివాళ్ళు ఆస్తంతా ఇసాకు వచ్చింది. ఇసాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు చేసామన్నాడు. చాలా ఇసాకు కూడా బహుధనవంతుడు, అబ్రహాం కన్నా మరలా ఎక్కువ దీవించబడ్డాడు. చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. మనకి గుర్తుంటే అబ్రహాము పశువుల కాపులకి లేదా అబ్రహాం గొర్రెలు కాపులకి లోతు గొర్రెలు కాపులకి గొడవలు అవుతా ఉంది. అబ్రహాంకి లోతు గొడవలు వాళ్ళ పనివాళ్ళు గొడవలు చేస్తే అంతమంది పనివాళ్ళు ఉండేవారు. అంటే వాళ్ళ గొర్రెలు ఎవరు కాసేవాళ్ళు? అబ్రహాం గొర్రెలు పనివాళ్ళు కాసేవాళ్ళు. ఇసాకు గొర్రెలు ఎవరు కాసేవాళ్ళు? యాకోబు ఏం చేసేది? లాభం గొర్రెలు కాసేవాడు. కారణం తెలుసా? అబద్ధం ఆడాడు, మోసం చేయడం ప్రయత్నించాడు. 1 సంవత్సరం 1 నెల 2 నెలలు కాదు, తక్కువ 21 సంవత్సరాలు పైగా చేశాడు. 21 సంవత్సరాల తర్వాత 7 సంవత్సరాలు చేశాడు. కానీ ఆ 7 సంవత్సరాలు తను యజమాని అయ్యాడు. అక్కడే లాభాన్ని దగ్గర యజమాని అయ్యాడు, పార్ట్నర్ అయ్యాడు, తర్వాత యజమాని అయ్యాడు. 21 సంవత్సరాలు గొర్రెలు కాసేవాడిగా మిగిలిపోయాడు. ఎందుకు తెలుసా? మోసం చేశాడు. వాక్యం విషయంలో వాళ్ళ నువ్వు దేనికోసం మోసం చేస్తున్నావు తెలియదు. చేయాల్సిందా చేసేసిన తర్వాత మోసం చేసినప్పుడు, మోసం నీ పక్కన చేస్తున్నావు, మోసం దేవుడికి చేస్తున్నావు. ఆ మోసం దేవుడి బిడ్డలు కూడా చేస్తాను, దేవుడి సేవలు కూడా చేస్తా ఉన్నావు. నువ్వు చేసే ప్రతి పాపము నిన్న మూల చెప్తా ఉన్నాను. మీరు చేసే ప్రతి పాపము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది. మీరు చేసే ప్రతి పాపము ఏ పాపంలోకి దిగజాపుతా ఉన్నారో, దేవుడి వాక్యంలో ఏది వదిలే చెప్పి మేము బోధిస్తా ఉన్నామో దాన్ని దాటి చేస్తా ఉన్నారో, దేవుడి వాక్యంలో ఏది ఉందో దాన్ని దాటి మీరు చేస్తా ఉన్నారో అది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంటుంది. తర్వాత దాని ముందులు కూడా దొరుకుతూ ఉంటాయి. చాలా విషయాలు మీతో పంచుకోం మేము. కారణం ఏంటి తెలుసా? మీరు దేవుడి కాక మనుషులు ఆలోచించాలని డైరెక్ట్ చెప్పండి. చాలా ఎక్కువ సార్లు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉంటుంది, దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
వాక్యం ఇన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది దేవుడి మాట. వాక్యం దేవుడి మాట కదా. వాక్యం దేవుడి మాట అని చెప్పినప్పుడు వాక్యం ఉన్నప్పుడు ప్రతి దాన్ని మనము సరి చేసుకోవాలి. మోసం చేయొద్దు. దేవుడు విశ్లేషింపబడు. ఎవరు విశ్లేషింపబడు అవుతాడు? మోసం చేసిన వాడు అవుతాడు. అబ్రహాము ధనాన్ని సంపాదించుకున్నాడు. ఇస్సాకు ధనవంతుడు. కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ మనవాడు వెళ్ళి వేరే ఇంట్లో పని వారు చెప్తా ఉన్నాడు. కారణం తెలుసా? అతను మోసం చేశాడు. పక్కన చెప్పారు, వాళ్ళ తను చెప్పింది, తను చేశాడు, తను అంగీకరించాడు. చాలా ఎక్కువ సార్లు వాళ్ళు చెప్పారు, మేము మాట్లాడే ఉంటారు. అమ్మ మీకు చెప్పొద్దని చెప్పారు, అందుకే మీకు చెప్పలేదు. లేదా ఇంకోటి మోసము నేను బాధిస్తే చేస్తే, అబద్ధము దేవుడి నుంచి త్రోసివేస్తారు కదా. 4 విషయాలు కూడా మనం చూద్దాం. ఏంటంటే అపవాదం చేసే పనులు. నువ్వు మోసం చేస్తున్నా, అబద్ధం ఆడుతున్నా, నువ్వు ఖచ్చితంగా ఆలోచించాల్సింది తెలుసా? గర్వంతో ఉన్నా ఖచ్చితంగా ఆలోచించాల్సింది తెలుసా? నువ్వు అపవాద సంబంధి. 4 విషయాలు కూడా చూస్తున్నాం. ఇక్కడ అపవాది ఏం చేస్తున్నాడంటే వీరిని దేవునికి లోపడకుండా చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి లోపడకుండా చేస్తా ఉన్నాడు. నువ్వు దేవుని మాటకు లోపడలేదంటే అర్థం ఏంటంటే నువ్వు అపవాద సంబంధమే. దేవుడి మాట ఒక విషయాన్ని చెప్పినప్పుడు, దేవుడి వాక్యం ఒక విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు ఎన్ని కారణాలను చెప్పుకో సమర్థించుకోవడానికి. వీళ్ళు ఎలాగే చెప్తారులే, మనం ఒక మాట అబద్ధం చెప్పకపోతే ఏమవుతుంది, మేము ఎలాగే చెప్తారులే, ఒక మాట అబద్ధం చెప్పుకుంటా మన జీవితం గడవదు. వీళ్ళు ఎలాగే చెప్తారులే, మనం మోసం చేయకుండా జీవితం గడవదు అని అనుకుంటున్న వాళ్ళరా, అదే నిజంగా నిలబడి జీవితంలో నీకు సహాయం కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. నువ్వు మోసం చేయకుండా ఉంటే, దేవుడికి ప్రాధాన్యత ఇస్తే, దేవుడు ఖచ్చితంగా నీ చేతి పనిని దేవుడు చేస్తాడు. నీ పని వెళ్ళే ప్రతి అడుగు దీవెనకరంగా మార్చబడదు. అపవాది లోపడకుండా చేస్తాడు, వాక్యానికి లోపడకుండా చేస్తాడు. ఎలా లోపడకుండా చేస్తాడు తెలుసా? ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. నేను పనులకు వెళ్దాము. అపవాది దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాములతో రోజు నుంచి మాట్లాడుతూ ఉండేవాడు. నువ్వు ఈ పండు తినొచ్చు, ఈ పండు తినకూడదు, ఈ పండు తినవద్దు అని చెప్తా ఉండేవాడు. దేవుడు మాట వింటా ఉండేవాడు. దేవుడి మాటను ఆధారం చేసుకుని అపవాది నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. అపవాది తెలుసు దేవుడు ఏది ఆశపడతాడు. దేవుడు లోపడటానికి ఆశపడతాడు, ప్రేమించడానికి ఆశపడతాడు, అబద్ధం లేకుండా ఉంటాడు, అన్నీ తెలుసు అపవాదికి. కాబట్టి ఏం చేస్తాడు తెలుసా? ఆదాము దగ్గరికి వచ్చి అంటా ఉన్నాడు, ఈ పండు తినొద్దని చెప్పింది నిజమేనా? మీరు ఈ తోట పండులో ఏదైనా తినకూడదా అని అడుగుతా ఉన్నాడు. వాక్యం చెప్పినప్పుడు అపవాది దగ్గరికి వచ్చి ఏమంటాడు తెలుసా? వాక్యం అలా చెప్పారు, నిజమేనా? ఈ వాక్యం నీ గురించి చెప్తున్నారు తెలుసా? ఈ వాక్యము నిన్నెత్తిపెట్టే చెప్పారు తెలుసా? నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి వాక్యం చెప్పామనుకోండి, ఆ టైంలో దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం అనుకుంటా. ఫోన్స్ మీరు చూడడానికి చూస్తున్నారు. ఫోన్లో మీరు మీ భర్తలతో లేదా భర్తలతో అమ్మాయితో కాకుండా వేరేతో మాట్లాడొద్దని చెప్పినప్పుడు సంఘంలో దగ్గర చాలా మంది ఉన్నారు. కానీ ఒక్క అమ్మాయి దగ్గర ఆవిడ ఆయన నీ గురించి చెప్తున్నాడు అన్నమాట. అమ్మా విగ్రహాలను పెళ్లి చేసుకోవద్దు అని చెప్పినప్పుడు పెళ్లికి రెడీగా నువ్వే కదా, నీ గురించి చెప్తున్నాడు. ఏ వాక్యం అన్నా చెప్పు, ఆ వాక్యాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ అమ్మాయి అటు తీసుకెళ్ళి నీ గురించి చెప్తున్నారని చెప్పడం మొదలు. అపవాది అదే స్ట్రాటజీ ఆది కాండము 3వ అధ్యాయంలో ఏ విధానాన్ని అయితే వాడాడు అపవాది, ఈ రోజుకి అదే విధానాన్ని వాడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను ఆధారం చేసుకుని దేవుడికి నీకు చెప్పాడా అయితే అది నిజం కాదు. ఇదిగో వాక్యం చెప్పాడా అది నిజం కాదు. వాక్యాన్ని గమనిస్తే మనకు మంచిది కాదు. అపవాది మనుషులను దేవుడి యొక్క ఆజ్ఞకు, దేవుడి మాటలకు వినకుండా అవిధేయులుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? దానివల్ల మనకు వచ్చే లాభం ఏంటి? దేవుడికి దూరం చేస్తాడు. అపవాదికి యొక్క ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? దేవుడికి దూరం చేస్తాడు. నా జీవితంలో చాలా మందిని చూశాను. అందులో ఒక కుటుంబాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆ కుటుంబము
ఆ స్త్రీ మంచం మీద ఉండేది, దగ్గర పని చేసుకునే అవకాశం ఉండేది కాదు. చాలా భయంకరమైన అసలు మునిగిపోయారు వాళ్ళు దేవుని భయంకరమైన జనాలు మునిగిపోయారు. అనారోగ్యంతో ఉండేవాళ్ళు, అప్పులతో ఉండేవాళ్ళు, భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుడి కట్టుకుని ఉన్నారు. వాళ్ళు దేవుడి సన్నిధికి రమ్మని మేము అడిగాము. వాళ్ళు దేవుడి సన్నిధికి వస్తానికి ఇష్టపడ్డారు. కొన్ని రోజుల తర్వాత దేవుడి సన్నిధికి వచ్చారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేశాము. వాళ్ళ ఇంట్లో ఉన్న గుడిని తీసుకువేసాము, ప్రార్థన చేశాము. ఆ కుటుంబం అంతా బయటకు వచ్చింది. కుటుంబం అనారోగ్యం నుంచి బయటకు వచ్చారు, అప్పుల నుంచి బయటకు వస్తా ఉన్నారు, చేసే పని తీర్చుకొస్తా ఉంది. అప్పుడు పిల్లలు పెళ్లి చేయాల్సి వచ్చింది. పిల్లలు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకెళ్ళి ఒక హిందూ గుళ్ళో తీసుకెళ్ళి పెళ్లి చేశారు. సంతోషం అంతా చూస్తున్నాం అంతా. ఆ స్త్రీ ఒక దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు సాధించారు. ఇప్పుడు ఎవరు చెప్పారు కదా, ఒక మాట అంటారు, వాళ్ళ నాటుకు పోటీగా ఉంటుంది కానీ అవతల కంటి మాటలు చెట్టావా అంటారు, మనకు ఉండాలి కదా అంటారు. ఇప్పుడు అర్థం లేదు నాకు తెలియదు. చాలా బాగా అనిపిస్తున్నాను. అదే వాళ్ళ కుటుంబం దేవుడు ప్రత్యక్షత చూశారు. ఆ స్త్రీ పని చేయలేక మంచం మీద లేదు, లేచి పని చేస్తుంది, పనికి వెళ్ళేదాకా వచ్చింది. ఊళ్ళో అప్పులు చేయబడే పని జరుగుతూ ఉంది. ఆ కుటుంబం జైల్లో ఉండాల్సిన పరిస్థితి నుంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. దానికి ప్రతిగా ఏం చేశారంటే వాళ్ళంతా వాళ్ళే రావాలి, మేము మాకు యేసు ప్రభు తప్ప దేవుడు మాకు అక్కర్లేదు, మేము అన్నిటికీ విడిచిపెట్టిన దాని దగ్గరికి మేము వెళ్ళి నమస్కారము చేయాలి. ఎవరు మాట్లాడతారు? రేపు మా పరిస్థితి ఏముంటుందో అని ఆలోచిస్తారేమో బహుశా. అపవాది దేవుడి మాటకు లోబడి ఇలాగా ఒకసారి తప్పు జరిగిన తర్వాత మరి అన్నిటికీ ఆ తప్పు నా జీవితంలో జరగకూడదు జాగ్రత్తను అపవాది తీసుకునేవాడు. ఒక్కసారి కదా అంటే అపవాది ఇప్పుడు ఏమంటారు తెలుసా? ఈ ఒక్కసారి నువ్వు తప్పు చేసింది దేవుడి ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం మాత్రమే కాదు, నువ్వు నిలబడి మనం సాక్ష్యంలో లేదా మనం మనుషులతో మాట్లాడేటప్పుడు మనం పాజిటివ్ సైడ్ చెప్తాం. నేను దేవుడి దగ్గరికి వచ్చాను, నా పొలాన్ని వేశాను, లేకపోతే ఇంకొకటి ఏదో చెప్తా ఉంటాం. కానీ చెప్పాల్సింది తెలుసా, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత నేను ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించాను, పలానాసారి అయినా సరే ఆయన నన్ను కరుణిస్తున్నాడు. ఇది ఎవరు చెప్పరు. మనం దేవుడికి ఏదో చేసేస్తాం అనుకుంటాం, మేము దేవుడికి ఏదో కావాలి చేస్తాం అనుకుంటాం. మన సంఘంలో వాళ్ళు ఎన్ని మేలు పొందారంటే అన్ని మేలు పొందారు. కనీసము ఆదివారం మానకుండా నేను దేవుడి సన్నిధిలో ఉన్నానని చెప్పగలిగిన వాళ్ళు వేరే లేకపోవచ్చు. ఒక్క ఆదివారం కూడా నేను దేవుడి సన్నిధికి మిస్ అవ్వలేదు, ప్రతి ఆదివారం నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు కనీసం 40 కూడా ఉంటారు లేదు నాకు వెళ్తే అనవసరం. మరి సంఘంలో ఎన్ని వందల మంది కోసం ప్రార్థన చేస్తాం, ఎంతమంది కోసం ప్రార్థన చేస్తాం? సంఘానికి వచ్చే వారిలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్క వ్యక్తి మేలు పొందాడు. మా జీవితంలో ఈ మేలు పొందలేదని చెప్పగలిగిన కుటుంబం ఏదైనా ఉందా? మా జీవితంలో సంఘంలో ఒక మేలు కూడా పొందలేదు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? కనీసం ఆదివారం ఒక్క ఆదివారం కూడా రాకుండా దేవుడి సన్నిధిలో కనబడిన వారు కూడా లేదంటే వాక్యం లోపడుతుంటారు. కొన్నిసార్లు మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడారంటే ఆయన ఎవరైతే కలిగించారో ఆయన బాధపడతారని చెప్పారు నాకు ఒకసారి ఎవరు. ఆయన చాలా బాధపడ్డాడు, ఇంత పని పెట్టుకున్నాక నమ్ముకుని అన్నాడు కాబట్టి పని వెళ్ళామన్నారు. మరి దేవుడు సంతోషపడతాడు, లేకపోతే బాధపడతాడా? అందరికి చూద్దాం ఒకసారి. అంటే మనుషులు ఏదో బాధపడతాడు అనుకుంటా ఉన్నావు. అంటే అది ముందే చెప్పలేదు అన్నమాట. మేము ఆదివారం రావాలని నువ్వు ముందే చెప్పలా. ఎప్పుడు పిలిచినా వస్తామంటే మా పని ముఖ్యం అని చెప్పుకుంటావు. బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే చాలా మంది బంధువులకు ఆయన ప్రతి చిన్న పంటకి సాగుకి వెళ్ళాలంటే అనుకోవచ్చు. చిన్నది మీ పిలవడం అది మీ పిలవడం కోసం వెళ్ళిపోతున్నాయి. అది ఏం చేస్తుంది తెలుసా? అది మాకు ఏం చూసిందంటే మేము వాక్యానికి లోపడము.
అంటే వాక్యంలో ఏబిసిడీలు ఉంటాయి కదా, బేసిక్ అంటారు. కనీసము దేవుడి సన్నిధిలో మనం కనపడటం, కనీసము దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వటం, కనీసం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఏది కూడా మన సంఘంలో కనపట్లేదే. ఇన్ని సంవత్సరాల పరిచర్య గాలి కోసం పరిచయం చేసినట్టు అయిపోయింది. అబద్ధం చెప్పడం చూడలేకపోతున్నాయి, మోసం చేయడం అని చూడలేకపోతున్నాయి. చెప్పిన వాక్యాన్ని సరిగ్గా తీసుకోకుండా రకరకాల పరిస్థితుల గురించి ఆలోచించే వాళ్ళు కనపడతా ఉన్నారే. నువ్వు పాపం చేస్తూ పాపాన్ని దాచుకుని నువ్వు నీ జీవితంలో నువ్వు లోటుగా ఉంటావంటే నేను ఏ లోటుగా లేను అని మనుషులతోనూ సేవకులతోనూ మాట్లాడే వాళ్ళని కనపడతా ఉన్నారే. ఈ లక్షణాలన్నీ అపవాదులో ఉంటాయా, దేవుడిలో ఉంటాయా? ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఎటువంటి అపవాద సంబంధమైన లక్షణాలు ఉన్నాయో వాటిని క్షమించమని దేవుడు అడుగుతాం. మరలా మీరు చేయకుండా మాకు సహాయం చేయాలి. దాని ఉగ్రత మన మీద రాజేయాలని ప్రార్థించాం. ప్రార్థన చేసుకుని జీవితంలో కూర్చోబెడదాం.
దేవుని సన్నిధిలో నువ్వు గర్విష్ఠువై ఉన్నావా? అబద్ధాలు ఉన్నావా? నిన్ను శిక్షించే పరిస్థితిలో ఉన్నావా? మోసం చేసే పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితంలో జరిగే ప్రతిదాన్ని సరిచేసుకో. దేవుడికి లోపల దేవుని మాటలు లోపల పరిస్థితిలో ఉంటే నీ జీవితంలో జరిగిన ప్రతిదాన్ని బట్టి, గర్వాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, మోసాన్ని బట్టి, లోపాన్ని బట్టి క్షమాపణకి పవిత్రపరచుకోవడానికి, సరిచేసుకోవడానికి దేవాన్ని క్షమించయ్యా. నా జీవితంలో మీకు లోపడిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి, నన్ను క్షమించని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ సందర్భాన్ని దేవుడితో చెప్పు. అబద్ధమైన విషయాన్ని దేవుడితో ఒప్పుకో. మోసం చేసిన విషయాన్ని దేవుడితో ఒప్పుకో. ఒప్పుకుంటూ సరిచేసుకుంటూ ప్రాణపూర్వక దేవుడితో చెప్పబడతాము. మొదటి బలలో మనం పాల్గొనబోతా ఉన్నాము. మొదటి 31వ తారీఖు అర్ధరాత్రి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తా ఉన్నప్పుడు తీసుకున్నాము. ఈ మొదటి ఆదివారం దేవుడిలో బలలో పాల్గొనబోతా ఉన్నాము. నామకాండమైన బట్టి నుంచి, అబద్ధాలతో కూడిన బట్టి నుంచి, మోసపూరితమైన బట్టి నుంచి, వాస్తవమైన మనసాక్షి నుంచి, పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ మేము బాగా ఉన్నాం అనుకుంటూ మనుషుల కొరకు బట్టి చేస్తున్నాం. పరిస్థితి పెట్టి దేవుడిలో మనం సరి చేసుకున్నామా? దేవుడి కొరకు నేను నిలబడతానయ్యా, నీ కొరకు నేను ఉంటానయ్యా, యథార్థంగా ఉంటాను, సత్యాన్ని చెప్తాను, నిజాన్ని చెప్తాను, మోసం చేయను అయ్యా. నేను అందరికీ నీ సన్నిధిని విడిచిపెడతాయ్యా, నాకు సహాయం చేయండి. మరణం నుంచి తప్పించావు కదా తండ్రి అయ్యా, అప్పుడు నుంచి లేవనెత్తావు కదా అయ్యా, సమస్య నుంచి లేవనెత్తావు కదా, దుఃఖం నుంచి లేవనెత్తావు కదా అయ్యా. నేను మా కుటుంబం నమ్మకంగా ఉండకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నామయ్యా. నేను నమ్మకంగా ఉంటాను. నేను మోసం నుంచి, యథార్థత కోల్పోయి నుంచి మరి అందరికీ దేవుడాలయ్యా, నాకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుంటూ సరి చేసుకుంటూ ఏదైనా క్షమించు అని ప్రార్థన చేసుకుంటూ మనము బలపరుస్తూ సిద్ధపడ్డాము. నేను అప్పగించిన దాన్ని ప్రభువును పొందింది. ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెడ్డ వేసుకుని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విడిచి మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుని నేను చేయడం చెప్పాను. నీ చేతిలో ఉన్న రొట్టె ముక్క నీ పాపంలో కొరకు గాయపరచబడిన యేసయ్య యొక్క పరిశుద్ధ శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. యేసయ్య పరిశుద్ధమైన శరీరము నీ కొరకు అర్పించబడిన శరీరము నీ పాపాల కొరకు, నీ అబద్ధాల కొరకు, నీ మోసాల కొరకు, నీ విగ్రహాల కొరకు, దానివల్ల వచ్చే శిక్షను కొట్టివేయబడటానికి తన శరీరాన్ని అర్పించిన దేవుని శరీరాన్ని కాదుగా ఎత్తుకున్నది. దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ క్షమాపణ అడుగుతూ నేను నువ్వు మోసం చేసుకోకుండా చేసే క్షమాపణ అడుగుతూ అడుగుని తీసుకున్నాను.
బట్టి ముఖ్యం తీసుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. ఆ ప్రకారం భోజనం కూడా ఆయన పాత్ర ఎత్తుకుని, ఈ పాత్ర అయిన రసవాదైన కొత్త నిబంధన మీరు దీనిలో రాసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడం చేస్తున్నాం. మీరు వీటి ఈ పాత్ర రాసినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రతినిధులు కాబట్టి ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరం తిన్నాం లేక ఆయన పాత్రలో కారణం వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధులను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలను. అలా చేసి ఆ విధంగా తిని ఆ పాత్రను తాగలను. ప్రభు శరీరం వేరు తిని తాగువాడు నాకు శిక్షాలు కలిగితే తాగుతున్నాడు. అందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రిస్తున్నారు. ఈ చేతిలో ఇవ్వబడిన ఆ ద్రాక్షారసము ఆయన నీ పాపం తుడిచివేయడం కొరకు కాల్చిన పరిశుద్ధమైన రసము. ఏ పాపం అయితే నిన్ను దేవుని దూరం చేసిందో, ఏ పాపం అయితే దేవుని ఉగ్రత నీ వెళ్ళి కురపరచబడడానికి కారణమైందో, నువ్వు విడిపించిపెట్టలేని ఏ పాపం అయితే నేను విడిపించడానికి పరలోకం నుంచి దిగువచ్చిన అయితే ఆ దేవుడు కాల్చాడు. ఆ రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసం చేతిలో ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దాన్ని కాలుదాం. మరొకసారి నీ పనులతో చేసి పెట్టేటంత మందికి పొందనాలు. ఏ విధంగా తన గర్వాన్ని బట్టి, అబద్ధాన్ని బట్టి, మోసాన్ని బట్టి, లోపస్థితిని బట్టి తాను దోషులుగా ఇష్టపడ్డారని అర్థమైందో వాళ్ళు సరి చేసుకుని నీ సరిలో తీసుకున్నారని నమ్ముతా ఉన్నాను. వాళ్ళు క్షమాపణ అడిగి నీతో సమాధానం పడి మరి అందరికీ అలా స్థితిలో నిర్ధారణయ్యా అని నీతో సమాధానం పరచుకోవాలి. వాళ్ళు చేసి పెట్టిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ తమ రోత పాత హృదయాన్ని మానక నీ బలను అభివృద్ధి చేస్తూ అయ్యా మీ సన్నిధిలో కనీసం కొద్దిసేపు కూడా ప్రార్థన చేసుకుని సిద్ధపాటు లేని వారిగా బలలో చేసుకుంటున్నారు. అయ్యా వారిని కూడా నేను చేసుకుంటా ఉన్నాను తండ్రి. అయ్యా బలలో పాల్గొని పొందడం అనేది ఎంతో శ్రేష్టమైనది అనేదని, అది నీతో సహవాస సమయం అని వీళ్ళు గుర్తిరిగి తమ జీవితాన్ని సరి చేసుకుంటూ కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డని సమీపంలో ఉన్నట్టు కృపను చూపించమని ఈ బలలో చేసిన బిడ్డ ఎంత మరోసారి వచ్చినందుకు స్తుతులు చెల్లించుకుంటూ ఏదైనా నామంలో వేడుకున్నాం తండ్రి. అందులో లేచినబడి పాట పాడుకుంటే శాంతి సంతృప్తున్నాం.